నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో బీరకాయ పొట్టు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఎండుమిర్చి ఒక 10-15 వరకు తీసుకున్నాను. బీరకాయ పొట్టు ఈ కప్పు నిండా తీసుకున్నాను. అండ్ ధనియాలు ఒక 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూను, చిటికెడు మెంతులు, ఒక ఉల్లిపాయ, వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, టమోటాలు ఒక 3 తీసుకున్నాను. అండ్ టేస్ట్కి సరిపడా సాల్టు, పోపు దినుసులు ఇవన్నీ ఇప్పుడు వేయించుకొని తీసుకోవాలి. ఈ పచ్చడి అద్భుతంగా ఉంటుందండి. రైస్లోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఈ పచ్చడి తిన్న వాళ్ళు ఇంకోసారి బీరకాయ పొట్టుని పడేయరనమాట, అంత బాగుంటుంది. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అదే ప్యాన్లోకి బీరకాయ పొట్టు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇంకా ఆయిల్ వేసుకొని ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లోకి మళ్ళీ టమాటాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈలోపు చింతపండు, వెల్లుల్లి, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాము వీటిని. ఈలోపు టమాటాలు కూడా మగ్గిపోతాయి. టమాటాలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఇంగువ వేసుకొని ఉంటే కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి వేసుకొని 2 నిమిషాలు కలుపుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయిపోయిందండి. అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.